చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 1 సంవత్సరం పూర్తయింది. పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి పద్ధతుల్లో ఆయన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తొలి అడుగు ఖాయమే కానీ ఇది సుపరిపాలన కాదా అనేది తేల్చుకోవాలి. నిజంగానే సుపరిపాలన అయితే ప్రజలు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు. ఇది సుపరిపాలన కాదు. ఎందుకు కాదు ఆయన చెప్తున్నాడుగా. సుపరిపాలన అంటే ఏంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అడుగు వేస్తే అది సుపరిపాలన. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేస్తే అది సుపరిపాలన ఎలా అవుతుంది అనేది మన పాయింట్. ఈ పాయింట్ మీదే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి మనకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. దానితో పాటు ఒక క్యాచింగ్ స్లోగన్ ఇచ్చాడు. బాబు షూరిటీ. మోసం గ్యారంటీ కాదు, భవిష్యత్ గ్యారంటీ. ఒక్కసారి నేను షూరిటీ ఇచ్చానంటే మీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక దిగులు పడే పనే లేదు. ఇదిగో సూపర్ 6 చేసేస్తా, బ్రహ్మాండమైన గ్యారంటీ ఇస్తున్నా అని గ్యారంటీ కార్డులు పంచారు మీ దుంపదగా. దానికి తోడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి షణ్ముఖ యోగం అన్నారు. అదేమో యోగం ఏమో మాకు అర్థం కాల, ఆయనకు అర్థమైంది మనకు తెలియదు. వీళ్ళిద్దరూ కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చారు. సంవత్సరం అయింది. దానికి మళ్ళీ మనం ఒక నామకరణం చేసాం. బాబు షూరిటీయే కానీ భవిష్యత్తు కాదు, మోసానికి గ్యారంటీ అని. ఎందుకు మోసానికి గ్యారంటీయో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక ప్రసంగాలన్న విన్నారు కదా. బాబు అంటేనే మోసం, ఏమీ సందేహం లేదు. దానికి ఏమి నేను ప్రత్యేకంగా ఆయన రాజకీయంగా వ్యతిరేకం కాబట్టి, మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం కాబట్టి బాబు మోసగారిని ముద్ర వేయాల్సిన అవసరం లేదు. బాబు జీవితమే మోసం, ప్రతి అడుగు మోసం. ఈ తొలి అడుగు కూడా మోసపడిగే. సుపరిపాలన కాదు, మోసపు అడుగు. ఏం చెప్పావు, ఏం చేశావు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, ఇప్పుడు ఏం చేశారు సంవత్సర కాలంలో చెప్పు. అన్నీ చేసేసా. మోసం కదా, అన్నీ చేసేసా. ఎవరైనా అన్నీ చేయలేదన్నారా వాళ్ళ నాలిక బాగా మందం. ఈ నాలిక మాత్రం బలే పల్సన, చెప్పింది చెప్పకుండా చెబుతాడు అబద్ధాలు మాత్రం. ఏమండి అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు జీవితంలో. అమ్మ ఒడి అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడికి ఒక తల్లికి ఒకటి ఇచ్చాడు. 3వసారి ముఖ్యమంత్రి అయినా 3 సార్లు అయిపోయింది. 4వసారి ముఖ్యమంత్రి ఎదురు గుర్తొచ్చింది అమ్మఒడి. మరి 3 సార్లు అంతకుముందు ముఖ్యమంత్రి చేశావుగా. ఎప్పుడైనా అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని పెట్టావా? పెట్టలా. ఇవాళ గెలవాలి కాబట్టి అమ్మఒడి ఏంటి, దీనికి నైస్గా తల్లికి వందనం అని మార్చేసి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేస్తా. ఒకవేళ తక్కువ ఉన్నారా, ఏమైనా ఓపికంటే మళ్ళీ కనండి అన్నాడు. ఇప్పుడు కనమంటున్నాడు. ఆయన మాత్రం ఒకడే, ఆయనకి మళ్ళీ ఒకడే. వాళ్ళు మాత్రం ఎక్కువ కనరు, ఆస్తులు జాగ్రత్త చేసుకోవాలి. మీరు మాత్రం ఇష్టం వచ్చాడు కనాలి. ఇది ఆయన స్లోగనం. అమ్మఒడి తల్లికి వందనం అన్నాడు. జీవో ఇష్యూ చేశాడు. సుమి అవ్వంగానే జీవో ఇష్యూ చేశాడు లోకేష్ గారి నాయకత్వంలో. దానిలో ఏముందో తెలుసా, ఒక 15,000 ఇస్తామని ఇచ్చారు. ఆ జీవోను పట్టుకుని చెప్పాం బయటికి. ఏమయ్యా నీ దుంపదగా, అమ్మ ఒడి కాదు తల్లికి వందనం అన్నావు, 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారన్నావు. ఈ జీవో ఎందుకు రిలీజ్ చేశామంటే జీవోని పక్కన పెట్టేశాడు. సంవత్సరం పాటు పిన్ డ్రాప్ సైలెంట్. సంవత్సరం తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మొన్న చెప్పాడు. ఇచ్చాడో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ఇవ్వడానికి ముందు ఎంత గందరగోళం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన చోటల్లా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ట్రోల్ అయింది రాష్ట్రం అంతా. మీకు పెద్ద పార్సు ప్రభలు కడతారు మా సైడు, ఎక్కడ కోటప్ప కొండకి ఇలాంటి జరిగి అక్కడ డ్యాన్సులు వేస్తారు. ఒక ఆయన మైక్ పెట్టుకుని బాగా ఫుల్గా తాగాడు. నాణ్యమైన ముందు కదా, 99 రూపాయలకి వస్తుంది. తాగి డ్యాన్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ వేస్తే ఏ చిరంజీవి పాటో పవన్ కళ్యాణ్ పాటో పాడతాడు అనుకుంటున్నాం. అది కాదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పాడుతున్నాడు. అంటే ఎంత ట్రోల్ అయిందో చూడండి. 1 సంవత్సరం పాటు ఆపగలిగాడు, ఇంకా ఆపితే రాబలేదు అనుకున్నాడు. అప్పో సొప్పో చేసి కొద్ది గొప్ప ఇచ్చి ఎగ్గొడదాం అనే పద్ధతుల్లో తల్లికి వందనాన్ని ప్రారంభించాడు. నేను చెక్ చేస్తున్నా 13,000 ఇస్తున్నాడు. కటింగ్ లేకుండా ఇస్తా అన్నాడు. ఆంక్షలు లేవన్నాడు. కొంతమందికి 13,000 వస్తున్నాయి, కొంతమందికి 10,000 వస్తున్నాయి అంట రెండో బిడ్డకి. ఏంటో మరి నాకు అర్థం కాల. దీన్ని ఏమంటారే, మోసం అనరా? 1 సంవత్సరం ఎగ్గొట్టావు. విచ్చలవిడిగా ట్రోల్ అయిన తర్వాత గత్యంతరం లేక, వైసీపీ ఒత్తిడిని తట్టుకోలేక, ప్రజల ఒత్తిడి తట్టుకోలేక ఇస్తానని ప్రామిస్ చేశావు, ఇస్తున్నావు, దానిలో మళ్ళా కోత. దీన్ని మోసం అంటారా, సుపరిపాలన అంటారా? చెప్పవయ్యా చంద్రబాబు అనేది మన ప్రశ్న. రెండోది గ్యాస్. అందరికీ గ్యాస్ ఇచ్చేసాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం చెప్పమని. చెప్పలేదు వేరే విషయం. 1,59,00,000 కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా.
నా లెక్క కాదు ఇది, లేదా సాక్షి లెక్క కాదు ఇది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి లెక్క కాదు ఇది, లేదా వైసీపీ లెక్క కాదు ఇది. ఇది ప్రభుత్వపు లెక్క. 1,59,00,000 కనెక్షన్లు ఉంటే ఎన్ని ఇచ్చావయ్యా చంద్రబాబు? 30,000. ఇది అయిపోయింది అన్న. ఏమైందండి? ఊరుకో, నేను నోలు నీ నాలిక మందం అన్నాడు. ఎవరైనా వ్యతిరేకం మాట్లాడితే వాళ్ళ నాలిక మందం. ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు మోసపు చంద్రబాబు నాయుడు అవునా కాదా? ఇదే మన ప్రశ్న. మీ అందరూ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను మొదటి సంవత్సరంలోనే 90% నెరవేర్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలని ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా సుపరిపాలనకు తొలి అడుగు అని అందంగా స్వీట్గా రాసి పంపిస్తే ప్రజలు నమ్ముతారా అని అడుగుతా ఉన్నా. అయితే ఈ విషయాలను మనం ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది, నాయకులకు ఉంది, సమన్వయకర్తలకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఒకసారి జరిగింది, కృష్ణా అండ్ ఎన్టీఆర్ జిల్లాలు రెండు కలిపి అక్కడ మీటింగ్ జరిగిన మాట మీరు నేను చూశాను. మళ్ళా నియోజకవర్గాల వారీగా ఈ రకంగా మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరికీ కాసేపు మాట్లాడుకునే అవకాశం, కొద్దిగా పరస్పరం ఎడ్యుకేట్ అయ్యేటువంటి అవకాశం. ఇన్ని మోసాలు చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలిగే విధంగా ఇంకా ఉన్నాయి చాలా. వాటి మీద దృష్టి లేదు, అమలు చేసే ప్రశ్నలో లేరు. అదేమంటే ఖాళీగా ఉంది ఖజానా అంటారు. మరి ఎట్లా ఎందుకు ఇచ్చావా ఇన్ని వాగ్దానాలు అంటే అప్పుడు నేను చూడలేదంట, ఇప్పుడు చూశాడంట. ఎన్నికలకు ముందేమో ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తాడు, ఎన్నికల తర్వాత ఏమో ఖజానా డబ్బులు లేవంటాడు. ఏమిటి అన్యాయం? ఆ చంద్రబాబు నాయుడిని నమ్మినందుకు ప్రజలు అనాలి ఒక విధంగా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు చెప్పండి, నాకు అర్థం కాల. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీ ఇచ్చారు? రైతుల రుణమాఫీ నేను చేస్తాను. మొదటి సంతకం అదే అన్నాడంటే, మొదటి సంతకం రైతుల రుణమాఫీనే. ఏందమ్మా నీ మెడలో బంగారం లేదు, బ్యాంకులో పెట్టాడు మీ ఆయన, సైకిల్కి వేసేయి ఓటు వచ్చేస్తే మొత్తం బంగారం ఇంటికి వచ్చి బ్యాంక్ మీద ఇచ్చేస్తాడని చెప్పాడు. నిజమేను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా. అంతకుముందు రాజశేఖర గారు కూడా రైతు రుణమాఫీ రద్దు అయింది. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి, ఏమ్మా శుభమ్మ, రాజశేఖర గారు రద్దు చేశారు, నీ బంగారం సంతకం పెట్టి తీసుకెళ్ళని చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా చెప్తాడేమో అని నాకు తెలుసు. కొంతమంది భర్తకు తెలియకుండా భార్యలు ఓట్లు కూడా వేశారు సైకిల్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, 84,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేయలే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, కోటై కమిటీ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. ఎన్నికలకు ముందుకు వచ్చిన తర్వాత మొత్తం 15,000 కోట్లు చేశాడు. 84,000 కోట్లలో మీడియా మిత్రులందరూ అడిగారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు కదా. ఏం చెప్పావా అప్పుడు? మొత్తం అని చెప్పావా? అగా వాడు నవ్వుతాడు. కాదు సార్ మీరు చెప్పలేదేవయ్యా, చేసినంతలో చేశావు ఇక అంతే పో అన్నాడు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న నమ్మారు, మరి ఏంటో మరి నాకు అర్థం కాల. ఈ షణ్ముఖ వ్యూహం ఆయన వచ్చిన బట్టి నమ్మారో. ఈయన గ్యారంటీ ఇచ్చాడుగా. బ్యాంకుల్లో మీకు తెలుసా, ఏదైనా మనం లోన్ అడిగితే గ్యారంటీ పెట్టమంటారు. ఏ విష్ లాంటి ఉన్న పట్టుకొచ్చి మళ్ళీ గ్యారంటీ పెట్టాలి బ్యాంకు లోన్. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మాటలకి పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ ఉన్నాడు. ఇద్దరు బొమ్మలు వేసి పెడతారు చూసారా, ఉమ్మడి మేనిఫెస్టో అని. చంద్రబాబు నాయుడు నేను అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారిని, నీ దుంపదేగా చంద్రబాబు నమ్మవాకమయ్యా, ఆయన మునుగుతూ నిన్ను కూడా ముంచేస్తాడు, ప్రభావం ముంచేస్తాడు. ఈ రకంగా బహుశా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ ఇచ్చాడని నమ్మారో, ఎందుకు నమ్మారో, నమ్మారు, ఓట్లు వేశారు, గెలిచాడు. గెలిచిన దగ్గర నుంచి ఇక చూడండి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టేశాడు. ఎవరైనా క్విక్ అయ్యమంటే లోపల వేసేది. ముందు సోషల్ వర్కర్స్ అందరినీ వేశాడు, సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ. నెల తరబడి లోపల ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు, ఐపీఎస్ ఆఫీసర్లు వేస్తున్నాడు, ఎమ్మెల్యేలు వేస్తున్నాడు, మాజీ ఎమ్మెల్యేలని. ఏం చేస్తావు? వేసి ఎంతమందిని అందరినీ వేసి ఏం చేస్తావు? భయపడతారా? భయపడే పరిస్థితి ఉంటుందా? ఎవరో ఒకసారి వేస్తే, ఒకళ్ళు వేస్తే భయపడతారు. మొత్తాన్ని వేస్తుంటే ఏముంది ఇంకా, సరే కానీ జైల్లోనే చూసుకుందాం అనేటువంటి పద్ధతులకి వాళ్ళ వైసీపీ రావాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితికి వచ్చామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
వేసుకో చూసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకా చిత్రం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి లేదంట, బయటికి ఇంట్లోనే ఉండాలంట, కారు ఎక్కకూడదంట, హెలికాప్టర్ ఎక్కకూడదంట, జనంలోకి వెళ్ళకూడదంట. ఏమన్యాయం ఇది నాకు అర్థం కాదు. మొన్న సత్యనపల్లి వెళ్తే గైట్ ఎవరు వెళ్ళడానికి లేదని అడ్డం పెట్టారు. సత్యనపల్లిలో 1300 మంది పోలీసులు కాపలా పెట్టాడు. దేనికి? రక్షణ కోసం కాదు, ఎవరింటో నుంచి బలుసుడు రాకూడదని అడ్డం పెట్టాడు. అని దొంపదగా ఏందిరా పోలీసులు ఎంతమంది వచ్చారు మన ఊరు, ఎందుకు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. మనం బయటికి వెళ్ళకూడదంటండి. ఎందుకు వెళ్ళకూడదంట? జగన్ గారు వస్తున్నారంట, అందుకని వెళ్ళకూడదంట. ఈడెవడరా చెప్పడానికి, వెళ్ళపడండి అని మొత్తం బయలుదేరి వచ్చారండి. 30,000 మంది వచ్చారు. అసలు పోలీసు వాడు ఎవడయ్యా? మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని వెళ్ళొద్దంటావు. అప్పుడు దాకా పని చేసుకుంటున్నాడు. ఈ పోలీసు వాడు వచ్చింది, వాడికి కోపం వచ్చింది. పని అవుతాం పల్లెల్లో అన్నారు. ఇవాళ కూడా అంతే. బంగారుపాలెం మామూలుగా వెళ్తే 15,000 మంది వచ్చేవాళ్ళు, పోలీసులు వెళ్ళి వద్దు వద్దు అనగా 30,000 మంది వచ్చారు. అర్థం కావట్లా. ఎవరికి అర్థం కావట్లా? చంద్రబాబుకి అర్థమైంది, ఇతనికి అర్థం కావట్లా. ఎవరికి? లోకేష్కి. కొత్త పిచ్చోడు పొద్దురగడని అవకాశం అయ్యాడు కదా, ఇక తొక్కేస్తారు కావాలి, కేసులు పెడితే పారిపోతారు కావాలి అనుకున్నాడు లోకేష్. చాలా పొరపాటుని మనం చేస్తున్నాం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు. సోనియా గాంధీని, చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఎదిరించి రాజకీయ పార్టీ పెట్టి గెలిచినటువంటి వ్యక్తి. ఏదో పార్టీ పెట్టి పారిపోయాడు కాదు. అంటే కోపం వస్తుంది కానీ పవన్ కళ్యాణ్కి, కాపులకి చిరంజీవి లాగా పార్టీ పెట్టి పారిపోయాడు కదయా. ఏ పార్టీలో కలిపేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి వస్తాడు, గుర్తుపెట్టుకోమని మనం. ఇలాంటి చౌకబారు రాజకీయాలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకొని. పోలీసులు ఎందుకై ఉంది నాకు అర్థం కదా. దొంగతనాలు చేస్తే పట్టుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వెళ్ళాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసమే ఈ పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు లెక్క చేస్తారా మిమ్మల్ని పోలీసుల్ని? సత్యనపల్లి వెళ్ళినందుకంట 113 మంది మీద కేసులు పెట్టారు. మా బుడ్డోళ్ళ మీద 113 మంది మీద, నాయకుల మీద. నీ మీద కూడా పెట్టారా? పెట్టకపోతే పెట్టించుకోండి, మన తర్వాత కోపం వస్తుంది జగన్ గారు. నర్సవాళ్ళు కూడా పెట్టారు. ఎన్ని కేసులు ఉంటే అన్ని మంచిది అనుకుంటా. ఇప్పుడు పరిస్థితి బాగా పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అర్థం చేసుకోవాలి మనం. మీ మీద ఉన్నాయా అంటే ఈయన మాదిరిగా చాలా ఉన్నాయిలే. సో నేనేది ఏంటంటే, పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కత్తరేసుకుని పెరిగిన మమ్మల్ని బెదిరించాలంటే కాకీలే పారిపోవాల్సింది తప్ప మా కద్దరు పారిపోదని కూడా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో పెరిగాం, రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా ఉన్నాం, అనేకమైన పోరాటాల్లో నిలబడినటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని ఈ డీజీపీనో, డిఎస్పీనో, ఎస్పీనో కేసులు పెట్టి కోర్టుకు లాగి భయపెట్టాలంటే భయపడేవాడు ఎవడు ఈ వేదిక మీద లేడు. వైసీపీలో అంతకన్నా లేరు. ఎవరన్నా భయపడి ఉంటే ఇప్పుడే సర్దుకోమని కూడా మనం చేస్తాం. ఎక్కడ తగ్గేదే లేదనేది మనం గమనించవలసినటువంటి అంశమని మనం చేస్తున్నాం. ఇవాళ మనం ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఒక్క మాట చెప్తా. సంవత్సరం క్రితం ఎన్నికలు వచ్చిన రోజున ఒక్కసారి ఆలోచిస్తే చాలా దిగులు పడ్డాం. అరే 11 ఏంటిరా రావడం, ఇన్ని వేల మెజార్టీలు ఏంటిది, ఏం జరిగింది? కంప్యూటర్లో మోసమా, జనం మోసం చేశారా? అర్థం కాలా. మళ్ళా పైకి వస్తావా, ప్రజల్లోకి తిరగలుగుతావా అని అనుకున్నాం. సంవత్సరానికే బలోమని ప్రజల్లోకి తిరిగేస్తున్నాం, ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాం. కారణం మన గొప్పతనం అనుకున్నారా? కాదు, చంద్రబాబు గొప్పతనం. పెట్టి పెట్టి కేసులు పెట్టి కొట్టి 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 అలా ఇళ్ళలో ఉండడానికి లేదు, రండి బయటికి అని పిలుచుకొస్తున్నాడు. వస్తున్నాం మనం అందరం కూడా. కాబట్టి వాస్తవాలు గమనించేటటువంటి కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మిత్రుడు విష్ణు ఇవాళ తోడు కాదే, వంగవీటి మోహన్ రంగారావు గారి శిష్యులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు పరిచయం. వంగవీటి రంగారావు గారి శిష్యుడిగా దినదిన ప్రవర్ధమానంగా మెడిగాడు.
రాజశేఖర రెడ్డి గారు కూడా చూసి వంగవీటి మోహన్ రంగా గారి శిష్యుడు అనేటువంటి భావన కలిగేది. కారణం ఏంటో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు, వంగవీటి మోహన్ రంగారావు గారు ఇద్దరు అతి సన్నిహితంగా మెలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు. గుర్తుందో లేదు మీకు?